జీవిటీ దుందం ఛానల్. ఈ వీడియోలో నేనైతే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను. అది ప్రో ప్లేయర్స్ వాడతారు. సో ఇప్పుడు నేనైతే చెప్తాను మీకు. చాలామంది ప్లేయర్స్కి అయితే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే అసలు తెలియవు. ఈ ట్రిప్స్ కానీ మీరైతే యూజ్ చేస్తే మీరు కూడా ప్రో ప్లేయర్ అయితే అయిపోతారు. టిప్ నెంబర్ 1 వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ ఫైర్. ప్లేయర్ అనేది కొడుతుంటే నేను దానికి 55 డ్యామేజ్ ఇచ్చేసిన, జల్దీ నాక్ చేసేసిన. సో నేనైతే ఇక్కడ నాక్ చేసిన కాబట్టి ఇప్పుడు చూసిన క్లిప్ అయితే మీకు అర్థమైనట్లుంది. టిప్ నెంబర్ 2 వచ్చేసి సెకండ్ ఫైర్ అంటే ఏదో ఒక ఎనిమి ఏదైనా కవర్లో ఉంటే మనమైతే వెయిట్ చేయాలి. వాడు కవర్లోకి వెళ్ళి బయటికి వచ్చే వరకు మనం ఉండి హెడ్ వీకేసేయాలి. టిప్ నెంబర్ 3 వచ్చేసి కవర్ ఫైర్. ఇప్పుడైతే నేనైతే P90 తీసుకున్నాను. P90 తీసుకొని ముందుకెళ్తున్నాను. ఆడొక ఎనిమి అయితే కనబడ్డాడు. సో నేనైతే ఫాస్ట్గా అటు వెళ్తున్నాను. సో 1 ఎనిమి అయితే అక్కడ ఉన్నాడు. సో ఇంకా 3 ఎనిమీస్ ఎక్కడ ఉన్నారని వెతికేలోపు మన వెనకాలైతే ఫ్రెండ్ అయితే ఆడ కింద పడిపోయాడు. నాకైతే 3 ఎనిమీస్ అయితే చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో నేనైతే స్టార్ట్ చేశాను కవర్ ఫైర్. సో ఇప్పుడైతే నేనైతే వచ్చాడు, నాకైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు నాకు. సో నేనైతే ఇప్పుడైతే అలానే కొడుతున్నా. కానీ ఇప్పుడైతే వచ్చింది హెడ్ వీకేసిన గాయస్. ఒకనికైతే ఒక నాక్ అయిపోయాడు, ఇంకొకడైతే ఉన్నాడు ఇక్కడ కొట్టేసాను నన్ను. టిప్ నెంబర్ 4 వచ్చేసి స్నైపర్ అనేది మనమైతే తీసుకున్నాము ఎప్పుడు. కానీ ఇప్పుడైతే మనమైతే ఆడొక ఎనిమి అయితే ఉన్నాడు. సో నేనైతే వాడికి డ్యామేజ్ అయితే ఇచ్చా 150. సో ఆయన అయితే కవర్లకి అయితే వెళ్ళిపోయాడు. మనం అలానే వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేయకుంటే మనం వెళ్ళిపోతుంది, ఆపోనెంట్స్ అనేది మనం కొట్టేస్తారు. సో నేనైతే అంతా చూసుకుంటున్నాను ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు అని. మనమైతే చాలా వెయిట్ అయినా చేయాలి. స్నైపింగ్ అన్నప్పుడు చాలా వెయిట్ చేయాలి. సో ఇప్పుడైతే నేను అంతా చూస్తున్నాను ఏడేడే ఉన్నారు వాళ్ళు. నాకైతే చిన్నగా అయితే కనబడుతుంది ఇప్పుడు ఆ ఎనిమి అయితే హీలింగ్ కొట్టుకుంటున్నానని. సో ఇప్పుడైతే నేను మళ్ళీ స్కోప్ పెట్టి చూస్తాను. ఫోర్త్ అనేది ఫైటింగ్ చేసిండు. సో అక్కడైతే నాకైతే ఎనిమి కనబడ్డాడు. 162 కొట్టేస్తాను, డౌన్ అయిపోయాడు. హీల్ కొట్టేసిన ఫుల్ కిల్ చేద్దామనే లోపు మళ్ళీ నాకైతే కింద ఒక ఎనిమి కనబడ్డాడు. నేనైతే ఇక్కడ 150 వేసేసిన గైస్. టిప్ నెంబర్ 4 వచ్చేసి సైలెంట్ ఫైర్ అనేది నేనైతే MP40 తీసుకున్నా. ఒకడైతే నాక్ ఆడ రివైవ్ ఇస్తారు. సో సైలెంట్గా వెళ్ళి నేనైతే కొట్టేసిన, రివైవ్ ఇస్తుంటే ఆడైతే ఇంకొకరు ఉన్నారు. సో మా ఫ్రెండ్ని అయితే కొడుతారు వాళ్ళు. నేనైతే ఇక్కడనే వెయిట్ చేసిన. అక్కడ రాగానే నేనైతే MP40తోనే వేసేసిన. సో ఇప్పుడైతే నాది క్వాడ్రకిల్ 5. కానీ ఇప్పుడు నేనైతే వెళ్తున్నా AWM బట్టి నేను అక్కడ కొడదామనే లోపు మా ఫ్రెండ్ అయితే కొట్టేస్తారు. సో ఇప్పుడైతే ఈ సైలెంట్ ఫైర్ అయితే. టిప్ నెంబర్ 5 వచ్చేసి లాంగ్ ఫైర్. నేనైతే ఇక్కడైతే సరౌండింగ్స్లో ఎనిమీస్ ఉన్నారని చూసుకుంటున్నాను. వెయిట్ అయితే చేస్తున్నాను, కిందికైతే దిగుతలేను. సో నాకైతే అక్కడైతే ఎనిమీస్ అయితే ఇప్పుడు వస్తారు అనుకుంటున్నాను, ఎందుకంటే అట్లకెళ్ళి వస్తారు. సో ఇప్పుడైతే వచ్చేసారు. ఈడైతే మా ఫ్రెండ్ గాడు ఉన్నాడు. సో వచ్చిండు. నేనైతే 150 వేసేసి డౌన్ చేసేసిన, ఫుల్ కిల్ కొట్టేసిన అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. సో నేనైతే ఇంటికి MP40తోనైతే గ్లూ వాల్ని అయితే బ్రేక్ చేస్తున్నా. సో జోన్ అయితే వస్తుంది. నాకు జోన్ వల్ల ఇబ్బంది అయింది. సో లేకపోతే ఫుల్ కిల్ అయిపోవు వాడు కూడా. జోన్ అయితే నాకైతే చాలా ఇబ్బంది అయింది. దబ్బున గ్లూ వాల్ వేసేసి హీల్ అయితే కొట్టుకుంటున్నాను. నేను హీల్ అయితే కొట్టేసుకుంటున్నాను. చూస్తున్నాను మీదికి వెళ్ళి ఏమేమవుతుంది అనేది. జోన్ కూడా వచ్చేసింది. సో నేనైతే MP40 పట్టుకున్నా. మళ్ళీ AWM పట్టేసి బ్రేక్ చేసేసిన గ్లూ వాల్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.